హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి హోమ్ క్రియేషన్స్. ఈరోజైతే నేను కొబ్బరి ఉండలు చేద్దాం అనుకుంటున్నానండి. అదే కొబ్బరి నవ్జు, కొబ్బరి ఉండలు అంటారు కదా, నేనైతే అవి చేద్దాం అనుకుంటున్నాను. 4 కొబ్బరికాయలు తీసుకున్నానండి. దీనికి నేనైతే 4 కొబ్బరికాయలని ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా 4 కొబ్బరికాయలకి 400 గ్రాముల బెల్లం సరిపోతుందండి. నేనైతే ఇదే కొలత చేస్తానండి, ఎప్పుడు చేసినాను. ఇదిగోండి, ఈ విధంగా ముక్కలు పట్టేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి, బెల్లంలో 400 గ్రాముల బెల్లంలో టీ గ్లాసు నీళ్ళు పోసుకుని, చిన్న టీ గ్లాసు నీళ్ళు పోసుకుని కరిగించుకుందాం. బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం ఏం పట్టవసరం లేదు. ఇదిగోండి, ఈ విధంగా కరిగించుకోవాలి. కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా కరిగిన సిరప్ని ఈ కొబ్బరి తురుములో వేసేసుకోండి. అంతేనండి, ఈజీయేనండి, చాలా ఈజీ. రెండు కలిపి మనం ఉడికించుకుంటామేనండి. దగ్గరికి రానివ్వాలి, తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. నేనైతే పొయ్యి మీద పెట్టి ఉడికించానండి. కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి మనం ఏం చేసినా కూడా. ఇదిగోండి, ఈ విధంగా దగ్గరికి ఉడికించుకున్నాము. దగ్గరికి ఉడికిపోయిందండి. నేను ఇంట్లోకి తీసుకొచ్చేసానండి. గ్యాస్ మీదకి దగ్గరికి వచ్చేసిందండి. ఈ విధంగా తిప్పుకుంటూ యాలక్కాయలు దంచుకుని వేసుకున్నానండి. 4 కాయలు దంచుకుని వేసుకున్నాను. దగ్గరికి వచ్చిన తర్వాత తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టేస్తే కొంచెం చేదుగా ఉంటుంది. అడుగు పట్టనివ్వకుండా అలా తిప్పుతూ ఉండి చూసుకోవాలండి. మనకి చేతికి ఉండ కింద వచ్చేస్తే అయిపోయినట్టేనండి. ఇదిగోండి, ఇలా నొక్కి చూస్తే ఉండ కింద అయితే అయిపోయినట్టే. నాకైతే అయిపోయింది. ఇంక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. కొంచెం చల్లారిన తర్వాత లడ్డూల కింద చుట్టుకుంటామే. ఇదిగోండి, చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్దీ కూడా. పిల్లలకి స్నాక్స్లోకి, పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయండి తినడానికి. ఇదిగోండి, లడ్డూలు మన ఏ సైజు కావాలితే ఆ సైజు లడ్డూలు తీసుకోవడం, చుట్టుకోవడమేనండి. నేనైతే మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, ఈ విధంగా చుట్టుకుంటున్నాను. మా బాబుకి స్నాక్స్ కింద వేయడానికి, స్కూల్కి వేయడానికి ఇలా చుట్టుకుంటున్నాను. ఇవన్నీ నాకైతే ఇన్ని వచ్చినాయండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.